దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. సెప్టెంబర్ 4. ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. యోహాను సువార్త 15:15. ప్రభువు ఇట్లు చెప్తున్నాడు, మిమ్మును నా స్నేహితులుగా చేయుటకే నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. ఈ మాటలు కేవలం అపోస్తులతోనే కాక నీతో నాతో చెప్పుచున్నాడు. పాపములోను అంధకారములోను జీవించుచున్న ఒక పాపి ఎలాగూ దేవునికి స్నేహితుడు కాగలడు? దేవుని జీవము నొందిన వారు మాత్రమే ఈ మాటలను గ్రహించగలరు. నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియజేస్తుని అని ఆయన చెప్పాను. పరలోక దూతలకు సైతం మరుగు చేయబడిన మర్మములు, సత్యములు ప్రతిదినము మనకు వెల్లడి చేయబడటం వలన లోకము సైతం మనము దేవుని స్నేహితులమని గుర్తించగలదు. మనం దేవునితో నడుచుటకు ప్రారంభించి ఆయనతో మాట్లాడు రహస్యమును నేర్చుకొని ప్రతిదినము ఏదో ఒక క్రొత్తది ఆయన యొద్ద నుండి పొందుచున్న కొలది ప్రభువైన యేసుక్రీస్తు ఇవన్నీ మనకు బోధించును. మత్తయి సువార్త 11:25-27 మరియు 16:17 ఒకని గూర్చి చదువుచున్నాం. ఇతడు 3 సంవత్సరములుగా ఆయనతోనే ఉండి ఆయన చేసిన అద్భుతములను చూసి ఆయన బోధనలన్నీ వినినందున ప్రభుతో ఇట్లు చెప్పగలడు, నీ విషయము సమస్తము నేను ఎరుగుదును. ఎందుకంటే నీతోనే కదా నేను తిని మాట్లాడి తిని భుజించి తిని నిద్రించి తిని. ఆయనను ప్రభు ఏమనుచున్నాడు, సిమోను, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మత్తయి సువార్త 16:17. ప్రైజ్ ద లార్డ్.